गुड मॉर्निंग बच्चों। चलो आज हम आज का पाठ देखेंगे भाई का प्रेम। तो इस पाठ के अनुसार हम पहले जो भी इंट्रोडक्शन है उसके बारे में जानेंगे। तो इसमें क्या दिया है, देखिए, सोचिए बोलिए में एक चित्र दिया है। से उस चित्र में क्या दिखाई दे रहा है, तो यहाँ पे प्रश्न भी दिए हैं जो इंटेक्स्ट क्वेश्चन है उसके बारे में भी हम जानेंगे। सो चित्र में क्या क्या दिखाई दे रहा है, तो अगर आप चित्र देखेंगे ठीक से तो हमें समझ में आ रहा है कोई दो बड़े बुजुर्ग वहां पे बैठे हैं, उसके साथ में उनके बच्चे बैठे हैं और दो छोटे बच्चे भी बैठे हैं। मतलब అంటే ఏంటమ్మా, ఇక్కడ మనం ఈ పిక్చర్ చూస్తే సో ఇక్కడ పెద్దవాళ్ళు ఇద్దరు కూర్చొని ఉన్నారు, వాళ్ళతో పాటు వాళ్ళ పిల్లలు, ఆ పిల్లలతో పాటు ఇంకా చిన్న పిల్లలు కూడా కూర్చొని ఉన్నారు. అంటే ఒక పెద్ద ఫ్యామిలీ ఇక్కడ ఏం చేస్తున్నారు, అందరూ చక్కగా కలిసి కూర్చొని భోజనం చేస్తున్నట్లుంది. దాంతోపాటు వాళ్ళు చక్కగా మాట్లాడుకుంటున్నారు, ఏదో డిస్కస్ చేసుకుంటున్నారు అని అనిపిస్తుంది. వీ క్యా కర్ రే అంటే వాళ్ళు ఏం చేస్తున్నారు, చక్కగా డిస్కస్ చేసుకుంటున్నారు అని సెకండ్ క్వశ్చన్కి ఆన్సర్. నెక్స్ట్, మిల్జుల్ కర్ रहना क्यों जरूरी है. ఇక్కడ ఒక మంచి క్వశ్చన్ ఇచ్చారమ్మా. సో మిల్జుల్ కర్ అంటే ఏంటమ్మా, అందరు కలిసిమెలిసి ఉంటాం. క్యూ జరూరీ అంటే ఏంటిది, సో అందరూ కలిసిమెలిసి ఉండాలి. సో దాని రీజన్ ఏంటి, ఓకే, కలిసిమెలిసి ఉంటే సో దాని మనకి లాభాలు ఏంటి, వాటి గురించి ఇక్కడ చక్కగా ఈ పాఠం ద్వారా మనకి తెలియపరుస్తున్నారు. పాఠం పేరేంటమ్మా, భాయి కా ప్రేమ్. సో భాయి కా प्रेम ఈ పాఠంలో మనం विषय प्रवेश చూద్దాం. सो आधुनिक काल में एकल परिवार की व्यवस्था बढ़ती जा रही है, आत्मीय भावनाएं कम होती जा रही है, फिर भी आपसी प्रेम और भाईचारे की कई उदाहरण हमारे सामने आते रहते हैं. आज हम ऐसे ही दो भाइयों की आपसी प्रेम के बारे में इस कहानी में जानेंगे. చూడమ్మా, విషయ ప్రవేశంలో మనకి షార్ట్ కట్గా యా సంక్షిప్తంగా మనకి ఈ పాఠంలో ఏం చూడబోతున్నామని ముందుగానే మనకి ఒక చిన్న హింట్ ఇచ్చినట్టుందన్నమాట. ఆధునిక్ కాల్ అంటే ఏంటమ్మా, నవ్ డేస్ మనం ఉండేదాన్ని మోడర్న్ ఏమంటాం, మోడర్న్ యుగం, మోడర్న్ కాల్ అంటుంటాం. సో ఈ కాలంలో ఏకల్ పరివార్కి వ్యవస్థ. ఏకల్ పరివార్ అంటే ఏంటమ్మా, సో మనం జాయింట్ ఫ్యామిలీలో ఉండాలి అని చాలామంది అనుకోరు, వాళ్ళకి అనిపించదు కూడా. దాని గురించి ఏకల్ పరివార్ అంటే సింగిల్ ఫ్యామిలీ. సో మ్యారేజ్ అయిన తర్వాత ఆఫ్టర్ మ్యారేజ్ ఒక కపుల్ వాళ్ళ పిల్లలు ఇలా ఉండాలనుకుంటారు అని చెప్తున్నారు. సో ఆత్మీయ భావనాయ్ కమ్ హోతీ జారే, వాళ్ళతో పాటు వాళ్ళ పెద్దవాళ్ళు ఉండాలి అని, లేకపోతే అత్తమామల దగ్గరనో లేకపోతే అమ్మా నాన్నలతో ఉండాలి అని, సో ఆలోచన తక్కువ ఉంటుంది. సో దానివల్ల ఏమవుతుంది, ఆత్మీయ భావన, ఏదైతే ప్రేమల అనుబంధాలు అనురాగాలు ఉన్నాయో అవి రోజుకు రోజుకు తగ్గిపోతున్నాయని చెప్తున్నారు. फिर भी आपसी प्रेम और भाईचारे के कई उदाहरण हमारे सामने आते रहते हैं. ఇలా ఉన్నా కూడా ఈ యుగంలో ఇలా ఉన్నా కూడా మన ప్రపంచంలో సో మనలో ఉన్న ప్రేమలు అనుబంధాలు వీటి గురించి చాలా ఎగ్జాంపుల్స్ లైవ్గా మనం చూస్తుంటాం. కొన్ని మనం మన కళ్ళారా చూస్తుంటాం, కొన్ని పుస్తకాల్లో చదువుతూ ఉంటాం. సో ఇలా మనకి చాలా ఎగ్జాంపుల్స్ మన ఎదురుగా వస్తున్నాయి. వీటిల్లోనే ఒక చిన్న ఎగ్జాంపుల్ మనం చూస్తుంటాం కదా, అలాంటి ఎగ్జాంపుల్ ఈ పాఠం ద్వారా. సో దో భాయియోంకి కథ అంటే ఇద్దరు అన్నదమ్ముల అనుబంధం ఎలా ఉందో, వాళ్ళల్లో ఉన్న ప్రేమ ఎలా ఉందో ఈ చిన్న స్టోరీ ద్వారా మనకి తెలియపరుస్తున్నారు. సో మన भाई का प्रेम. सो मन लेसन हमारे पाठ का नाम क्या है, भाई का प्रेम. तो भाई का प्रेम यहाँ पर मैं करती हूँ. पहला पैराग्राफ हम वाचन करेंगे, रीडिंग के बाद मैं एक्सप्लेनेशन दूंगी. देखिए बच्चों, राजापुर नामक एक सुंदर गांव था. उस गांव की मिट्टी बहुत उपजाऊ थी, अतः गांव के अधिकांश लोग खेती किया करते थे. इसी राजापुर में दो भाई रहते थे, दोनों किसान थे. उनके घर अलग अलग थे पर दोनों में बड़ा प्रेम था. दोनों भाई हमेशा एक दूसरे की भलाई के बारे में सोचा करते थे. చూడండి ఈ పారాగ్రాఫ్లో సో ఏమంటున్నారు, సో భాయి కా ప్రేమ్. సో మనం మామూలుగా ఒక కథ, ఒక స్టోరీ చెప్పేటప్పుడు ఎలా అయితే చెప్తామో, వన్స్ అపాన్ ఏ టైమ్ అనో లేకపోతే అనగనగా ఒక రాజు అని ఎట్లా చెప్పుకుంటాం, ఇలాగే ఇక్కడ ఏం చెప్తున్నారమ్మా, రాజాపూర్ నామక్ ఏక్ సుందర్ గావ్ థా. సో ఇద్దరు ఒక అన్నదమ్ములు ఒక ఊర్లో ఉండేవారంట. ఆ ఊరి పేరేంటమ్మా, రాజాపూర్. సో అది చూడటానికి ఎలా ఉందంట, చాలా అందంగా ఉండేది అని చెప్పుకుంటున్నారు. స్పెషాలిటీ ఏంటి ఆ ఊరిది, ఉస్ గావ్కి మిట్టి బహుత్ ఉపజావు థీ. ఉస్ గావ్కి మిట్టి అంటే సో ఆ ఊర్లో ఉన్న ఏదైతే సాయిల్ ఉందో, మట్టి ఉందో, పంట పొలాలు ఉన్నాయి. బహుత్ ఉపజావు అంటే ఏంటమ్మా, చాలా మంచి చక్కటి పంట వచ్చేదంట. అంటే దట్ సాయిల్ షుడ్ బి ద
वेरी फर्टाइल। अतः गांव के अधिकांश लोग खेती किया करते थे। అతహ అంటే గావుకి మిట్టి ఉపజావు థీ, ఫర్టైల్ కదా, మంచి సాయిల్ కదా, సో అందులో పంటలు మంచిగా వస్తున్నాయి కాబట్టి చాలా వరకు జనాలు వాళ్ళ నిర్వహణ కోసం అంటే బ్రతుకు తెరువు కోసం ఏం చేస్తున్నారమ్మా, ఖేతీ కియా కర్తే అంటే పొలం వేసేవారు, పొలం చేసుకునేవారు. సో కృషక్ అని చెప్పొచ్చు. ఇసి రాజాపూర్ మే దో భాయి రహతే थे. అదే రాజాపూర్లో ఓకే ఇద్దరు అన్నదమ్ములు ఉండేవారు అని చెప్తున్నారు. దోనో కిసాన్ थे, ఇద్దరు ఫార్మర్స్. ఉన్కే ఘర్ అలగ్ అలగ్ थे पर दोनों में बड़ा प्रेम था. వాళ్ళు ఉండేదానికి వేరువేరుగా ఉండేవారంట, అంటే వేరువేరు కాపురాలు అని చెప్పుకోవచ్చు. బట్ దోనోమే బహుత్ ప్రేమ్ థా, ఇద్దరిలో మాత్రం చాలా మంచి ప్రేమగా ఉండేవారు, వాళ్ళ ప్రేమ మంచిగా ఉండేది అని చెప్పుకుంటున్నారు. ఏ విధంగా దోనో భాయి హమేషా ఏక్ దూసరేకి భలాయికే బారేమే సోచా కర్తే थे. వాళ్ళ అన్నదమ్ములు వేరువేరుగా ఉంటున్నా కానీ వాళ్ళల్లో ప్రేమ అనుబంధాలు ఎలా ఉంది, ఒకరి గురించి ఒకరు మంచిగా ఆలోచించి మంచిగా ఉండాలి అనుకునేవారు అని చెప్తున్నారు. नेक्स्ट पैराग्राफ चुनम्मा. इस वर्ष पूरे गांव में फसल अच्छी हुई थी, कटाई हो चुकी थी. खलिहान में सबके अनाज के ढेर लगे थे. एक दिन रात में बड़ा भाई लेटे लेटे सोचने लगा, मेरे 2 बच्चे हैं, वे घर के कामकाज में सहायता करते हैं. मेरे छोटे भाई के बाल बच्चे नहीं हैं, उसे सारा काम अकेले ही संभालना पड़ता है, इसलिए मुझे उसकी सहायता करनी चाहिए. यह सोचकर वह उठा और खलिहान की ओर गया. సో నెక్స్ట్ పారాగ్రాఫ్లో చూడండమ్మా. సో నెక్స్ట్ ఏం చెప్తున్నారు, ఇస్ వర్ష్ అంటే ఏదైతే ప్రజెంట్ ఇయర్ ఉందో అప్పుడు ఏమైందంటున్నారమ్మా, గావ్ మీ ఫసల్ వచ్చి హుయి, అందరికి పంటలు మంచిగా వచ్చాయి, క్రాప్ మంచిగా చక్కగా తీసుకున్నారు. కటాయి హో చుకీ థీ అంటే ఏంటమ్మా, సో ఆ పంట పొలాల్లో ఏదైతే ఉందో హార్వెస్టింగ్ కంప్లీట్ అయిపోయిందని చెప్తున్నారు. సో ఖలియాన్ మే సబ్కి అనాజ్కే ఢేర్ లగేది. ఆ ఖలియాన్ అంటే ఎక్కడైతే వాళ్ళు ఆ ధాన్యం గోదాము ఏదైతే ఉంటుందో ఆ ధాన్యం కలెక్ట్ చేసి పెడతారో ఆ ఏరియాలో అందరూ ఏం చేశారమ్మా, ఢేర్ అంటే ఒక ఖలియాన్ మే సబ్కి అనాజ్ కే ఢేర్ లగే థే మతలబ్. సో యహా పర్ అంటే ఎక్కడేంటమ్మా, సో ఎక్కడైతే పంట వాళ్ళు కట్ చేస్తారో ఆ తర్వాత ఆ ఏరియాలో ఒక సరౌండింగ్ ఏరియాలో పొలంలోనే వాళ్ళు ఓకే సో గుబురుగా ఆ పంట పొలాలు బస్తాలు పోసి అందులోనే పెడుతుంటారనమాట. ఒక గోదాం లాగానొచ్చు, గోదాం అంటే ఒక రూమ్లో ఉంటుంది, బట్ ఇక్కడ ఏంటమ్మా, సో పంట కట్ చేసిన తర్వాత అక్కడే ఫ్యూ డేస్ స్టోర్ చేసి పెడుతుంటారు. దానికి ఏమన్నారు, ఖలియాన్. అనాజ్ కా ఢేర్ లగేతే, అక్కడ అన్ని గ్రెయిన్స్ ఫుడ్ గ్రెయిన్స్ బస్తాలన్నీ అక్కడే పెట్టున్నాయన్నమాట. ఎక్ దిన్ రాత్ మే బడా భాయి లేటే లేటే సోచనే లగా, ఒక రోజు నైట్ ఏమైంది, వాళ్ళ అన్నయ్య పడుకొని ఆలోచిస్తూ ఉన్నాడట. మేరే 2 బచ్చే హే, నాకు వాళ్ళ పెద్దన్నయ్యకి ఎంతమంది పిల్లలమ్మా, 2. 2 బచ్చే హే, వే ఘర్ కే కామ్ కాజ్ మే సహాయతా కర్తే హే, నా పిల్లలు నాకు ఇంట్లో హెల్ప్ చేస్తూ ఉంటారు, నాకు ఏ చిన్న పని అయినా హెల్ప్ చేస్తూ ఉంటారు అని చెప్తున్నారు. छोटे भाई के बाल बच्चे नहीं है, మా తమ్ముడికి పిల్లలు లేరు, సో ఉసే సహారా కామ్ అకేలా హీ కర్నా పడతా హై. సో అందువల్ల ఏంటమ్మా, సో అతనే ఒక్కడే పని చేయాల్సి వస్తుంది అని అనుకుంటున్నాడు. ఇస్లియే ముझे उसकी सहायता करनी चाहिए. మా తమ్ముడు ఒక్కడే కాబట్టి అన్ని పనులు తను ఒక్కడిగా చూసుకోవాల్సి వస్తుంది, తనకు సహాయం పడే వాళ్ళు ఎవరు లేరు కాబట్టి నేనే తనకి హెల్ప్ చేయాలి అని అనుకొని యహ సోచ్కర్ అంటే ఇది ఆలోచించి వాళ్ళ అన్నయ్య నిద్రపోయేవాడు లేచి పడుకోకుండా ఖలియాన్కి ఓర్ చలా గయా, ఎక్కడైతే ధాన్యం స్టోర్ చేసిందో అక్కడికి వెళ్ళాడట. నెక్స్ట్ పారాగ్రాఫ్ చూడమ్మా. खलियान में अपने अनाज के ढेर उसने 10 गठरी अनाज बांधा. उसमें से एक गठरी सिर पर रखकर छोटे भाई की ढेर की ओर बढ़ा. ठीक उसी समय छोटा भाई अपने घर में बैठा सोच रहा था, मैं जवान हूँ, जितना चाहे उतना काम कर सकता हूँ और कहीं भी जा सकता हूँ. किसी कारणवश यदि खेती में फायदा नहीं हुआ तो कोई दूसरा काम भी कर लूंगा. मेरा खर्च कम है, लेकिन मेरे बड़े भैया का तो बाल बच्चे वाला है, घर गृहस्थी के खर्च अधिक है, इसलिए मुझे उनकी सहायता करनी चाहिए. वह भी उठा और खलियान की ओर चला गया. ఇక్కడ చూడమ్మా, ఏ విధంగా అయితే వాళ్ళు పెద్ద అన్నయ్య ఆలోచించుకుంటున్నాడో అలాగే తమ్ముడు కూడా ఇక్కడ ఆలోచిస్తున్నారు. ఏమంటారమ్మా, ఖలియాన్ में अपने अनाज का ढेर के 10 गठरी बांधकर उसमें से एक गठरी सिर पर रखा. వాళ్ళ అన్నయ్య ఆలోచించుకొని ఓకే ఎక్కడైతే ధాన్యం స్టోర్ చేసిందో అక్కడికి వెళ్ళి అందులో ఉన్న అనాజ్కి 10 గట్రీ అంటే చిన్న చిన్న మూటల్లో 10 మూటలు కట్టేసుకొని వాటర్లో ఒక మూట ఏం చేశాడమ్మా, తను ఏ విధంగా అయితే పిక్చర్లో చూపించినట్టు అక్కడ తల మీద పెట్టుకున్నారట. సిర్ పర్ రక్కర్ ఛోటే భాయికి ఢేరు. తను ఎక్కడికి వెళ్తున్నాడు ఇప్పుడు, ఎక్కడైతే వాళ్ళ తమ్ముడు ఏదైతే వాళ్ళ
తమ్ముడు ఏం చేశాడు, తను కూడా పంట పండించుకొని ఒక ప్లేస్లో స్టోర్ చేసుకున్నాడు ఆ ఏరియాలోనే. ఆ ఏరియా దగ్గరికి తను వెళ్ళిపోతున్నాడు. సో ఇదే విధంగా ఈ పని వాళ్ళ అన్నయ్య చేసేటప్పుడు వాళ్ళ చిన్న తమ్ముడు ఏం ఆలోచిస్తున్నాడు, ఇక్కడ కూర్చొని ఇంట్లో నేనైతే జవాన్ హూ, నేనైతే కొంచెం యంగ్స్టర్గా ఉన్నాను, జితనా చాహే ఉతనా కామ్ కర్ సక్తా హూ, నేనైతే పని చేయగలుగుతాను, చాలా స్ట్రాంగ్గా ఉన్నాను కదా. సో ఇక ఏం ఆలోచిస్తున్నాడు, కిసి కారణవశ్ సపోజ్ ఏదన్నా ఇబ్బంది అయ్యి ఖేతీ మీ ఫాయిదా నహీ హువా, ఖేతీలో అంటే ఏంటమ్మా, సో మా పొలంలో కానీ పంట సరిగా పండలేకపోయింది అనుకోండి, అప్పుడు ఏం చేయగలుగుతాను, నేను ఏరే పనైనా చూసుకోగలుగుతాను. కానీ మా అన్నయ్య అలా ఉన్నాడా, లేదు, కొంచెం ఏజ్లో పెద్దవాడు, తనతో పాటు తనకు రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువ, బాల్ బచ్చే వాళ్ళ అంటే తనకి 2 పిల్లలు ఉన్నారు, అంటే గృహస్థి అంటే ఇల్లు మొత్తం తనే చూసుకోవాల్సి వస్తుంది కాబట్టి సో ఖర్చు కూడా ఎక్కువే పెరుగుతుంది. మా అన్నయ్యకి పిల్లలు ఉన్నారు, 2 ఉన్నారు కాబట్టి ఇవన్నీ ఆలోచించుకొని సో మా అన్నయ్యకి నేను కూడా హెల్ప్ చేయాలి, సహాయత అంటే మద్దతు కర్నీ చాయే, హెల్ప్ చేయాలనుకున్నాడు. తను కూడా లేచి తన పొలం వైపు ఎక్కడైతే తను ఫుడ్ గ్రెయిన్ స్టోర్ చేసి పెట్టాడో అటువైపుకి వెళ్ళిపోయాడట. నెక్స్ట్ पैराग्राफ చూడమ్మా. खलियान में अपने अनाज के ढेर से उसने 10 गठरी अनाज बांधा, उनमें से एक गठरी सिर पर रखकर बड़े भाई के ढेर की ओर चला. సేమ్ హియర్ మా ఇక్కడ చూడండి ఏమంటున్నారు, ఏదైతే వాళ్ళ పెద్ద అన్నయ్య చేశాడో అలాగే వాళ్ళ తమ్ముడు కూడా ఖలియాన్ తమ్ముడు గారు కూడా ఏం చేశారు, ఖలియాన్ మే అప్నే అనాజ్ కి ఢేర్ అంటే సేమ్ తన ఫుడ్ గ్రెయిన్స్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడికి వెళ్ళి 10 గఠరీ అంటే 10 మూటలు అలాగే అనాజ్ ఏదైతే ఫుడ్ గ్రెయిన్స్ ఉన్నాయో అన్ని నీట్గా కట్టేసి తను అందులో ఒకటి తీసుకొని వాళ్ళ అన్నయ్య వైపుకి బయలుదేరాడనమాట. అంధేరి రాతి అంటే చాలా చీకటిగా ఉంది అని చెప్తున్నారు. సో रात में हाथ को हाथ भी दिखाई न देता था. इस वातावरण में दोनों भाई धीरे धीरे एक दूसरे के अनाज की ढेर की ओर बढ़ रहे थे. अचानक वे एक दूसरे से टकरा गए. दोनों चौंक कर एक साथ बोले, कौन है? చూడండి ఇక్కడ ఏమంటున్నారమ్మా, సో అంధేరి రాతి చాలా చీకటిగా ఉంది అంటే సో చీకటిగా ఉండాలి మనకి ప్రాపర్గా ఆ టైంలో ఎవరు ఎక్కడున్నారని ప్రాపర్గా కనిపించట్లేదట. ఈ వాతావరణమే సో ఇద్దరు అన్నదమ్ములు చిన్నగా ఏం చేస్తున్నారు, ఆ అంత చీకట్లో కూడా నిదానంగా స్లోగా ఒకరికొకరు, అన్నయ్య ఏమో తమ్ముడు వైపు, తమ్ముడేమో అన్నయ్య వైపు ఎక్కడైతే వాళ్ళ కళ్యాణ్ ఉందో, ఎక్కడైతే వాళ్ళ ఫుడ్ గ్రెయిన్ స్టోర్ చేస్తున్నాయో అక్కడికి బయలుదేరారట. అచానక్ అంటే సడన్గా ఏం జరిగింది, వే ఏక్ దూసరే టకరాగా, వీళ్ళు అపోజిట్ డైరెక్షన్లో వస్తున్నారు కదా, అప్పుడు ఏమైంది, వాళ్ళ ఒకరికొకరు ఇద్దరు ఏమయ్యారమ్మా, డాష్ ఇచ్చుకున్నారు అని చెప్పుకుంటున్నారు, టకరాగాయి. దోనో చౌక్కర్ ఎక్సాత్ బోలే, దోనో చౌక్కర్ ఇద్దరు ఆశ్చర్యానికి గురయ్యారు, విస్మయానికి గురయ్యారు. ఏమన్నారు, మరి ఎక్సాత్ బోలే కోన్ హే, ఒకరు వాళ్ళు ఆ చీకటి టైంలో ఎవరు ప్రాపర్గా కనిపించట్లేదని సో వాళ్ళు ఏమన్నారు గట్టిగా, కోన్ హే ఎవరు వీరు అని అన్నారట. సో దోనో భాయియోనే ఏక్ दूसरे को देखा, उसके सिर पर अनाज की गठरियां थी, दोनों समझ गए. తర్వాత నెక్స్ట్ ఇద్దరు ఒకేసారి అన్న తర్వాత కోనే అని వాళ్ళ వాయిస్ గుర్తుపెట్టారు అని ఏమనుకున్నారమ్మా, ఏక్ దిసురేకో దేఖా, ఇద్దరు ఒకరినొకరు చూసుకున్నారు. అండ్ వాళ్ళ ఇద్దరు తల మీద ఏముందమ్మా, సిరిపర్ అనాజ్కి గట్రియా ఏదైతే ఫుడ్ గ్రెయిన్స్ మూటలు ఉన్నాయి ఇద్దరు తల మీద ఉన్నాయి. సో అది చూసుకొని దోనో సమజ్గాయి, ఇద్దరికి అర్థమైందట. बड़े भाई ने कहा, छोटे तुम्हारी मदद करने वाला कोई नहीं है, खेती का सारा काम तुम्हें अकेले ही संभालना पड़ता है. मैंने सोचा कि तुम्हारे पास अनाज अधिक होगा तो अधिक दिन तक घर चलेगा, इसलिए मैं खलियान से अनाज तुम्हारे ढेर में डालने जा रहा था. సో అన్నయ్య చెప్తున్నాడు, ఏమంటున్నాడు, ఛోటే అంటే చిన్నోడా అని సంబోధిస్తున్నాడు. సో తమ్ముడిని సంబోధిస్తున్నాడు ఛోటే అని. తుమారీ మదద్ కర్నే వాలా కోయి నహీ, నీకు హెల్ప్ చేసేవారు ఎవరు లేరు కదా. ఖేతికా అంటే ఏదైతే పొలం పని ఉందో, నీ ఫార్మింగ్ ఉందో అన్నీ నువ్వు ఒక్కడవే చేసుకోవాల్సి వస్తుంది, అకేలా సమాల్నా పడతాయి, నువ్వు ఒక్కడవే కష్టపడాల్సి వస్తుంది. మైనే సోచాకి, నేనేం ఆలోచించానంటే, తుమారే పాస్ అధిక అనాజ్ హోగా, నీ దగ్గర ఓకే ఎక్కువ ఫుడ్ గ్రెయిన్స్ ఉంటే ఎక్కువ రోజులు నీకు అవి అమ్ముకున్న తర్వాత అమౌంట్ వస్తుంది, తర్వాత ఇంట్లో కూడా నీకు ఉపయోగపడిద్ది. ఆ ఉద్దేశంతో మైనే ఖలియాన్సే అంటే నా ఫుడ్ గ్రెయిన్స్ ఏవైతే ఉన్నాయో అవి మీ ఖలియాన్లో అంటే నీ ఫుడ్ గ్రెయిన్స్ దగ్గర స్టోర్ చేయడానికి తీసుకొస్తున్నాను, పెట్టడానికి అని చెప్తున్నారు. భయ్యా आप बाल बच्चे वाले हैं, आपके खर्च अधिक हैं, आपको अधिक मात्रा में अनाज की आवश्यकता होती है, इसलिए मैं खलियान से अनाज आपके ढेर में डालने जा रहा था. అప్పుడు వాళ్ళ తమ్ముడు కూడా భావోద్వేగానికి గురి అయ్యి సో ఏమంటున్నాడు, భయ్యా ఓకే అబ్ బాల్ బచ్చే వాలే హో, అన్నయ్య మీరు
పిల్లలు ఉన్న వాళ్ళు, సంతానం కలిగిన వాళ్ళు, ఆప్కే ఖర్చు అధిక్ హై అంటే మీ ఖర్చులు ఎక్కువ ఉంటాయి. ఓకే, మీ గృహస్థికి ఖర్చులు ఎక్కువ ఉంటాయి, పిల్లలకు ఖర్చు ఉంటుంది, ఇంట్లో ఖర్చు ఉంటుంది. సో ఈ విధంగా నేను ఆలోచించుకొని మీకు ఎక్కువ అధిక మాత్రమే అంటే ఎక్కువ అమౌంట్లో మీకు అనాజ్ కావాలి, ఖర్చుకు డబ్బు కావాలి. అందువల్ల నేనేం ఆలోచించానంటే మీకు సహాయపడదామని ఈ అనాజ్ ఏదైతే ఉందో, ఫుడ్ గ్రెయిన్స్ ఉందో మీ ఖలియాన్లో పెట్టడానికి తీసుకొస్తున్నానని చెప్తున్నాడు. అప్నీ బాత్ కహతే సున్తే దోనో భాయియోకి ఆగ్ భరాయి. ఈ విధంగా ఇద్దరు ఒకరి గురించి ఒకరు ఆలోచిస్తూ మాట చెప్పుకుంటూ సో ఆఖే భరాయి అంటే ఏంటమ్మా, ఇద్దరికి ప్రేమతో ఆనంద బాష్పాలతో భావోద్వేగానికి గురయ్యారు అని చెప్తున్నారు. దోనో రోతే హుయే ఏక్ దూసరేకి గలే లగ్ గయే. ఇద్దరు ఆనంద బాష్పాలతో బాధపడుతూ ఓకే గలే లగ్ గయే అంటే ఏంటమ్మా, ఆలింగన్ కరణ ఏంటి, ఆలింగన్ కరణ హద్దుకున్నారు, ఇద్దరిని హక్ చేసుకున్నారని చెప్పుకోవచ్చు. दोनों भाइयों के प्रेम की यह कहानी आज भी लोग भाव विभोर होकर सुनते सुनाते हैं. ఇలాంటి ఇద్దరు అన్నదమ్ముల కథ, ఈ కథని ఇప్పుడు కూడా ఇప్పుడు కూడా చాలామంది జనాలు ఒక ఎగ్జాంపుల్గా, మంచి ఎగ్జాంపుల్గా భావ విభోర్ హోకర్ అంటే చాలా ఆనందంతో అండ్ దీంతో భావోద్వేగానికో ఒకరికొకరు చెప్పుకొని కథ రూపంలో చెప్పుకోవటం కానీ ఇలా జరిగిందని చెప్పుకుంటూ ఉంటారు. సో వాళ్ళ ఎగ్జాంపుల్ ఇస్తూ ఉంటారు. అన్నదమ్ముల అనుబంధం ఎలా ఉండాలి అంటే ఈ విధంగా ఉండాలి, అంటే కలిసిమెలిసి ఉండాలి, ఒకరికొకరు సహాయం చేసుకోవాలి అని చెప్పుకుంటుంటారు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.